హలో గాయ్స్, మీ అందరికీ కూడా సార్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈ మధ్య అవెంజర్స్ డూమ్స్డే మీద హైప్ ఎంతలా ఉందో మీ అందరికీ బాగా తెలుసు. టీజర్ మీద టీజర్ రావడంతో ఆ హైప్ ఇంకా బాగా పెరిగిపోయింది. హైప్తో పాటు చాలా క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. చాలా మంది మన వీడియోస్ కామెంట్ సెక్షన్లో ఆ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ఆ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఒకసారి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. మార్వెల్ అఫీషియల్గా రిలీజ్ చేసిన ఆ అవెంజర్స్ డూమ్స్డే పోస్టర్ ఉంది కదా, ఆ పోస్టర్లో ఆ లోగో మీద ఉన్న సింబల్స్కి అర్థం ఏంటి? లోకి బియాండర్గా మారతాడా? అవెంజర్స్ డూమ్స్డే ఫుల్ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది? అసలు డూమ్కు మల్టీవర్స్ గురించి ఎలా తెలిసింది? ఈ సినిమాలోనే థార్ చనిపోబోతున్నాడా? ఈ సినిమాలో స్టీవ్ రోజర్స్ కెప్టెన్ అమెరికాగా కాకుండా మరో ఐడెంటిటీతో కనబడబోతున్నాడా? స్పైడర్ మ్యాన్, హల్క్ ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ ఈ ముగ్గురు కూడా ఈ సినిమాలో నిజంగానే ఉండబోవడం లేదా? ఇంకా చివరగా డాక్టర్ డూమ్ మల్టీవర్స్లో ఉన్న సూపర్ హీరో పిల్లలందరినీ కిడ్నాప్ చేస్తున్నాడా? సో ఇవి గైస్ మనం ఈరోజు మాట్లాడుకునే టాప్ 8 క్వశ్చన్స్. ఒకవేళ మీకు కావాల్సిన క్వశ్చన్స్ ఇందులో లేకపోయి ఉంటే వాటిని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వాటిని ఇంక్లూడ్ చేస్తాను. సరే, మరి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, అవెంజర్స్ లోగోలో ఉన్న ఆ సింబల్స్కు అర్థం ఏంటి? అయితే గైస్ మీ అందరికీ కూడా ఆ సింబల్స్ని చూడగానే ముందుగా గుర్తొచ్చేది మ్యాజిక్కే. అండ్ డాక్టర్ డూమ్ కూడా మ్యాజిక్ను వాడతాడు కాబట్టి ఆ సింబల్స్ అక్కడ ఉండడంలో మనం పెద్దగా సర్ప్రైజ్ అవ్వాల్సిందేం లేదు. ఈవెన్ ఒక ఈవెంట్లో మార్వెల్ వాళ్ళే ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి డూమ్కు సంబంధించి ఒక లైట్ షో వేశారు గైస్. అండ్ ఆ లైట్ షోలో కూడా డూమ్ను చూపించిన తర్వాత ఇలాంటి ఒక రకమైన సింబల్స్ని చూపించారు. సో మోస్ట్లీ ఈ సింబల్స్ అనేవి డూమ్ మ్యాజిక్వే అయి ఉంటాయి. అలానే ఆ లోగోలో ఉన్న ఆ విండోని గమనిస్తే అది డూమ్ క్యాజువల్ కావచ్చు. ఒక రిపోర్ట్ ప్రకారం ఎండ్ ఆఫ్ ది టైం దగ్గర కాంగ్ సిటాడెల్ ఉంటుంది కదా, ఈ సినిమా ఎండింగ్కి డూమ్ తన మ్యాజిక్ను వాడి ఆ సిటాడెల్ను తన క్యాజువల్గా మార్చుకుంటాడంట. ఇదంతా కాకుండా ఆ సింబల్స్కు ఇంకేమైనా అర్థం ఉంది అంటే అవి షాంగ్-చి 10 రింగ్స్కు సంబంధించి కానీ, లేదా కమలా ఖాన్ బ్యాంగిల్స్కు సంబంధించి కానీ, లేదా స్కార్లెట్ విచ్ మ్యాజిక్కు సంబంధించి కానీ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మీరు సరిగ్గా గమనిస్తే 10 రింగ్స్ మీద కానీ కమలా ఖాన్ బ్యాంగిల్స్ మీద కూడా ఇలాంటి టైప్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. బట్ నేనైతే ఈ సింబల్స్ అనేవి డాక్టర్ డూమ్ యొక్క ఓన్ మ్యాజిక్ వేనా అనుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 2, లోకి బియాండర్గా మారతాడా? లోకి బియాండర్లా మారతాడు అనే దానికంటే కూడా లోకి బియాండర్ రోల్ని ప్లే చేస్తాడని చెప్పొచ్చు. కొంతమంది ఇన్సైడర్స్ ఈ విషయాన్ని ఆల్రెడీ కన్ఫర్మ్ చేస్తారు గైస్. 1984 సీక్రెట్ వార్స్ కామిక్స్లో బియాండర్ మెయిన్ విలన్. అతనే కొంతమంది హీరోలను విలన్లను ఒక బ్యాటిల్ మీద చేర్చి వాళ్ళని ఫైట్ చేసుకునేలా చేశాడు. ఈ బియాండర్ మల్టీవర్స్లోనే మోస్ట్ పవర్ఫుల్ అయినప్పటికీ కూడా ఒక చిన్న పిల్లర్ టైప్. అందుకే బోర్ కొడుతుందని ఈ బ్యాటిల్ ఫీల్డ్ని క్రియేట్ చేశాడు. ఇంకా 2015 సీక్రెట్ వార్స్ కామిక్ విషయానికి వస్తే ఈ స్టోరీలో ఒరిజినల్ బియాండర్ని క్రియేట్ చేసిన అడల్ట్ బియాండర్స్ని చూస్తాం మనం. అయితే ఈ కథలో బ్యాటిల్ వరల్డ్ని క్రియేట్ చేసేది వీళ్ళు కాదు, వాళ్ళు జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ కోసం మల్టీవర్స్ను నాశనం చేస్తూ ఉంటారు అంతే. అయితే 1984 ఇంకా 2015 రెండు కామిక్ వర్షన్స్లో కూడా డూమ్ బియాండర్స్ పవర్స్ను దొంగలిస్తాడు. మెయిన్గా 2015 సీక్రెట్ వార్స్లో అయితే అతనే బ్యాటిల్ వరల్డ్ను క్రియేట్ చేస్తాడు. సో ఇప్పుడు ఎంసీయూలో కూడా మల్టీవర్స్కు బయట ఉన్నది మన లోకి. ఎంసీయూలో ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ వచ్చేసి మన లోకి. సో ఇప్పుడు డూమ్ ఒకవేళ లోకి పవర్ను దొంగలించాడు అనుకోండి, తనకు మల్టీవర్స్ మీద పూర్తి కంట్రోల్ వస్తుంది. ఆ తర్వాత డూమ్ బ్యాటిల్ వరల్డ్ను క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా మన లోకి బియాండర్ రోల్ ప్లే చేస్తాడు తప్పించి తను మళ్ళీ విలన్ అవ్వడు గైస్. క్వశ్చన్ నెంబర్ 3, అవెంజర్స్ డూమ్స్డే ఫుల్ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది? అయితే ఇప్పటికే ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి 3 టీజర్స్ లీక్ అయిపోయాయి. మొదటిది స్టీవ్ మీద, రెండోది థార్ మీద, ఇంకా మూడోది ఎక్స్మెన్ మీద ఫోకస్ అయి ఉన్నాయి. ఇంకా రిపోర్ట్స్ ప్రకారం నాలుగోది వచ్చేసి ఫెంటాస్టిక్ ఫోర్ ఇంకా బ్లాక్ పెంథర్ మీద ఫోకస్ అయి ఉంటుందంట. ఈ విషయం మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అయితే ఈ 4 టీజర్స్లో కూడా డూమ్ లేడు. దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఫిబ్రవరిలో జరగబోయే సూపర్ బౌల్ మ్యాచ్ నాడు ఈ ఫుల్ ట్రైలర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందంట. అండ్ అప్పుడే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ టీజర్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. చూద్దాం ఈ రిపోర్ట్ ఎంతవరకు నిజమో. క్వశ్చన్ నెంబర్ 4, అసలు డాక్టర్ డూమ్ కు మల్టీవర్స్ గురించి ఎలా తెలిసింది? ఇప్పుడు ఎట్ రేట్ వాళ్ళకు ఆ యూనివర్స్ లో ఉన్న డాక్టర్ స్ట్రేంజ్ డార్క్ హోల్ ను వాడి డ్రీమ్ వాక్ చేయడం వల్ల అతనికి మల్టీవర్స్ గురించి తెలిసింది. మేబీ అలానే మన డాక్టర్ డూమ్ కు కూడా ఏదో ఒక సంఘటన వల్ల మల్టీవర్స్ గురించి తెలిసే అవకాశం ఉంది. ఏమో, డూమ్ కూడా ఒక డార్క్ హోల్ యూజర్ అయి ఉండొచ్చు కదా. అసలు చెప్పాలంటే డార్క్ హోల్ను వాడి దానివల్ల ఎఫెక్ట్ అవ్వకుండా ఉన్నది డూమ్ ఒక్కడే. సాధారణంగా డార్క్ హోల్ను ఎవరు వాడినా కానీ దానివల్ల బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఫుల్గా కరప్ట్ అయిపోతారు. కానీ డూమ్ మాత్రం దానివల్ల కొంచెం కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఆ బుక్ మొత్తాన్ని చదివేశాడు. అంటే ఇదంతా కామిక్స్లో ఉంటుంది, అది వేరే విషయం. మరి డూమ్ డార్క్ హోల్ యూజర్ అయితే ఖచ్చితంగా మల్టీవర్స్ గురించి తెలుస్తుంది. ఈవెన్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ రూన్ సింబల్స్ కూడా
ఈ డార్క్ హోల్ వల్ల అయ్యి ఉండొచ్చు కదా. అలానే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో వాండా చనిపోయే ముందు మల్టీవర్స్లో ఉన్న డార్క్ హోల్స్ అన్నిటిని నాశనం చేస్తుంది. ఒకవేళ ఈ యూనివర్స్లో డూమ్ దగ్గర డార్క్ హోల్ ఉందనుకోండి, అప్పుడు అది కూడా నాశనం అయిపోతుంది. సో ఇదంతా చేసిన స్కార్లెట్ విచ్ గురించి డూమ్ వచ్చినా రావచ్చు. ఒక రిపోర్ట్ ప్రకారం ఫ్రాంక్లిన్ కిడ్నాప్ చేసింది స్కార్లెట్ విచ్ను బ్రతికించడానికేనంట. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకదాని తర్వాత ఒక థియరీ వస్తూనే ఉంటుంది గైస్. అయితే డార్క్ హోల్ థియరీ ఒకటే కాదు, ఇంకొక థియరీ కూడా ఉంది. అదేంటంటే మల్టీవర్స్లో ఏర్పడిన గ్లిచెస్ కారణంగా ఎడీ బ్రాక్ ఒక యూనివర్స్ నుంచి మరొక యూనివర్స్కి ట్రావెల్ చేశాడు కదా. మేము ఈ డూమ్కు కూడా ఏదో ఒక టైంలో అలాంటి సిచ్యువేషన్ ఎదురై ఉండొచ్చు. అలా జరిగితే ఖచ్చితంగా డూమ్కి మల్టీవర్స్ గురించి తెలుస్తుంది. అయినా అసలు డూమ్ లాంటి క్యారెక్టర్కు మల్టీవర్స్ గురించి తెలుసుకోవడం అంత కష్టమా చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలోనే థార్ చనిపోబోతున్నాడా? ఇక్కడితో థార్ స్టోరీ ఎండ్ అయిపోతుందా? రీసెంట్గా చాలా మంది ఈ క్వశ్చన్ కామెంట్ చేస్తున్నారు. అయితే గైస్, థార్ ఈ సినిమాలో చనిపోతాడన్న న్యూస్ మీరు ఎక్కడ చూసారో తెలియదు, కానీ అలా జరిగే అవకాశం చాలా తక్కువ ఉంది. థార్ ఇప్పుడు ఈ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్. అండ్ డూమ్స్డే స్టోరీ అంతా కూడా ఒక సెపరేట్ స్టోరీ ఏం కాదు కదా. సీక్రెట్ వార్ స్టోరీకు ఇది ఒక ఫస్ట్ పార్ట్ అంతే. మరి సీక్రెట్ వార్స్ లాంటి బిగ్గెస్ట్ ఈవెంట్ సగంలోనే థార్ స్టోరీ ఎండ్ అయిపోతుందంటే ఎలా చెప్పండి? ఎలానో సీక్రెట్ వార్స్ తర్వాత ఎంసీయూని సాఫ్ట్ రీబూట్ చేసేస్తారు. కాబట్టి మోస్ట్లీ ఇప్పుడు రిటర్న్ తీసుకొస్తున్న పాత క్యారెక్టర్స్ అన్నిటికీ ఖచ్చితంగా ఒక ప్రాపర్ సెండ్ ఆఫ్ ఇస్తారు. అండ్ మోస్ట్లీ ఆ సెండ్ ఆఫ్ అనేది సీక్రెట్ వార్స్లోనే కావచ్చు. డూమ్స్డేలో అసలు ఎవరు చావరని నా ఉద్దేశం కాదు, కానీ థార్ లాంటి క్యారెక్టర్ను సీక్రెట్ వార్స్కు లేకుండా చేసుకుంటారని నేనైతే అనుకోవడం లేదు. మనం ఫ్యాన్స్ కాబట్టి ఎన్నైనా అనుకుంటాం గైస్, కానీ అంతా మార్వెల్ చేతిలోనే ఉంది. క్వశ్చన్ నెంబర్ 6. ఈ సినిమాలో స్టీవ్ రోజర్స్ కెప్టెన్ అమెరికాగా కాకుండా మరొక ఐడెంటిటీతో కనిపిస్తాడా? దీనికి ఆన్సర్ ఎస్. డూమ్స్డేలో స్టీవ్ రోజర్స్ కెప్టెన్ అమెరికాగా కాకుండా మరొక ఐడెంటిటీతో కనిపించబోతున్నాడు. ఇది ఆల్మోస్ట్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయినట్టే. ఎండ్ గేమ్లో స్టీవ్ రోజర్స్ యొక్క కెప్టెన్ అమెరికా జర్నీను ఎండ్ చేసేశారు. ఆ తర్వాత ఎంసీలో ఆ మ్యాంటిల్ను శామ్ విల్సన్కి ఇచ్చారు. మరి ఇప్పుడు సడన్గా స్టీవ్ను రిటర్న్ తీసుకొచ్చి కెప్టెన్ అమెరికా చేసేస్తే శామ్కు అన్యాయం చేసినట్టే కదా అవుతుంది. ఇంతకాలం ఆ క్యారెక్టర్కు చేసిన డెవలప్మెంట్ అంతా వేస్టే కదా. కాబట్టి మార్వెల్ అయితే ఆ తప్పు చేయదు గైస్. ఈవెన్ టీజర్లో కూడా స్టీవ్ తన సూట్ను బాక్స్లో పెట్టేస్తున్నట్టే చూపించారు. కాబట్టి స్టీవ్ మళ్ళీ రిటర్న్ అయినప్పటికీ కూడా తనైతే కెప్టెన్ అమెరికాగా ఉండడు గైస్. కానీ ఎప్పట్లాగా ఒక లీడర్గా అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం స్టీవ్ ఇప్పుడు ది నోమాడ్ అనే ఒక కొత్త ఐడెంటిటీతో కనిపిస్తాడంట. కామిక్స్లో గవర్నమెంట్కి స్టీవ్కి మధ్య వచ్చిన కొన్ని విభేదాల వల్ల స్టీవ్ టెంపరీగా ఈ నోమాడ్గా మారతాడు. బట్ రస్సో బ్రదర్స్ ఏం చేస్తారో చూడాలి. క్వశ్చన్ నెంబర్ 7. స్పైడర్ మ్యాన్, హల్క్ ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ ఈ ముగ్గురు కూడా ఈ సినిమాలో ఉండబోవడం లేదా? డూమ్స్డే క్యాస్ట్ అనౌన్స్ చేసినప్పుడు వీళ్ళ ముగ్గురు పేర్లు అందులో లేవు. దీంతో ఈ సినిమాలో వీళ్ళు ఉంటారో లేదో అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు ఫ్యాన్స్ అందరూ. అయితే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ సినిమా స్టోరీకు ఈ క్యారెక్టర్స్ అవసరం అయితే వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు. లేకపోతే వీళ్ళని మనం డైరెక్ట్గా సీక్రెట్ వార్స్లోనే చూసే అవకాశం ఉంది. మనం ఒకసారి ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా స్పైడర్ మ్యాన్ విషయానికి వస్తే, ఈ సినిమాలో ఇతని అపియరెన్స్ గురించి ఆల్రెడీ సోనీకు మార్వెల్కు మధ్య డిస్కషన్ జరుగుతున్నట్టు కొంతకాలం కిందట ఒక రిపోర్ట్ వచ్చింది. కానీ ఒక ప్రాపర్ క్లారిటీ అయితే లేదు గైస్. ఇంకా హల్క్ విషయానికి వస్తే ఒక చిన్న అప్డేట్ కానీ రిపోర్ట్ కానీ ఏదీ లేదు గైస్. ఈ స్పైడర్ మ్యాన్ ఇంకా హల్క్ ఈ సినిమాలో ఉంటారా లేదా తెలియాలి అంటే బ్రాండ్ న్యూ డే రిలీజ్ అయ్యాక ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ విషయానికి వస్తే, డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్ని ప్లే చేస్తున్న బెండిక్ట్ కంబర్బ్యాచ్ గారు ఫస్ట్ ఏమో నేను ఈ సినిమాలో ఉంటానని అన్నారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత నేను ఈ సినిమాలో ఉండని చెప్పేశారు. దీంతో మళ్ళీ ఫ్యాన్స్ అందరికీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఈ క్యారెక్టర్ గురించి కూడా పెద్దగా రిపోర్ట్స్ అయితే లేవు, కానీ ఒక చిన్న అప్డేట్ ఏంటంటే డూమ్స్డే కంటే సీక్రెట్ వార్స్లోనే డాక్టర్ స్ట్రేంజ్ రోల్ అనేది మేజర్గా ఉంటుందట. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, డాక్టర్ డూమ్ మల్టీవర్స్లో ఉన్న సూపర్ హీరో పిల్లలను కిడ్నాప్ చేస్తున్నాడా? నో గైస్, డూమ్ ఎప్పటికీ అలా చేయడు. ఫ్రాంక్లిన్ను కిడ్నాప్ చేయడానికి రావడం, స్టీవ్ టీజర్లో స్టీవ్ పిల్లాన్ని చూపించడం, థార్ టీజర్లో థార్ డాటర్ లవ్ని చూపించడం, వీటన్నిటి కారణంగానే ఈ థియరీ పుట్టుకొచ్చింది. ఇది జస్ట్ ఒక ఫ్యాన్ థియరీ గైస్. ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ లేదా ఒక ఇన్సైడర్ కానీ కన్ఫర్మ్ చేసిన రిపోర్ట్ అయితే కాదు ఇది. డూమ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ను కిడ్నాప్ చేశాడంటే డూమ్ కూడా ఫ్యాంటాస్టిక్ ఫోర్ యూనివర్సే. కాబట్టి అతనికి ఫ్రాంక్లిన్ పవర్ గురించి బాగా తెలుసు. అందుకే ఫ్రాంక్లిన్ కోసం వచ్చాడు. కాబట్టి ప్రస్తుతానికి మనం ఈ థియరీ నిజమని నమ్మలేం. ఏమో ఒకవేళ ఇదే విషయాన్ని ఏదో ఒక ట్రస్టబుల్ ఇన్సైడర్ కన్ఫర్మ్ చేశారనుకోండి, అప్పుడు మనం దాన్ని నమ్మచ్చు. సో గాయస్, నేనైతే ఈ క్వశ్చన్స్కు నాకు తెలిసిన విషయాలని మీకు చెప్పేశాను. ఇన్ కేస్ నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ Q&A వీడియోలో ఏ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందామో కామెంట్ చేయండి. ఇంకా చివరిగా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.